బండి బయ్యేందుకు బెయిల్ వచ్చింది నిన్న మీ అందరికి తెలిసింది. అయితే ఈ బెయిల్ రావడం వల్ల చాలా మంది అసంతృప్తి చెందారు. ఆయనకి ఎట్లా బెయిల్ వస్తది? నీచుడు, కిరాతకుడు, కీచకుడు ఇక చాలా కామెంట్లు కామన్ గానీ, ఈ బెయిల్ విషయంలో బాగా అప్సెట్ అయింది ఎవరున్నారా అంటే బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే మొదటి నుంచి ఈ అంశాన్ని ఎక్కువ పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేసి, పొలిటికల్ గా లబ్ధి పొందామనే ప్రయత్నం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి అది సహజంగానే వాళ్ళు చాలా అసంతృప్తి చెందిరు సడన్ గా బెయిల్ వచ్చేసరికి. ఇక దీన్ని మళ్ళా రేవంత్ రెడ్డికి బండి సంజయ్‌కి లేకపోతే బీజేపీకి, కాంగ్రెస్‌కి అంటగట్టే ప్రయత్నం అంటే ముడిపెట్టే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఇక ఈ మధ్య కాలంలో ఏది మాట్లాడినా ఇజ్జత్ తీసుకుంట్లా హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు. ఇక ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటకైతే విలువనే లేదు మీ అందరికి తెలుసు. ఎందుకంటే అది ప్రతి వీడియో మీరు చూడండి ఒక 10 వీడియోలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 10 వీడియోలు వస్తే దాంట్లో బిఫోర్ పేమెంట్, ఆఫ్టర్ పేమెంట్ అని ట్రోల్స్ చేస్తారు. అంటే ఆయన గతంలో మాట్లాడిన దానికి ఇప్పటికి చాలా భిన్నంగా కంప్లీట్ ప్లేట్ రివర్స్ చేసేసరికి జనాలకు అంతా ఈయన విషయంలో కొంత అసంతృప్తి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన గురించి అందరికి తెలిసిపోయింది. ఇక్కడ ఏమంటుండంటే ఇది చాలా దారుణం. ఇది నిజమైన స్నేహితుడు అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉండాలి. బండి సంజయ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినది ఏదో చెప్తాడు. ఇక్కడ వీళ్ళు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు అటు కేటీఆర్ కానీ ఇటు ఈయన కానీ వాళ్ళు ఏదైనా కోర్టులో వాళ్ళకి ఏదైనా ఊరట లభించింది అనుకో, జనరల్ గా హైకోర్టులోనో ఇంకెక్కడ ఇది నిజమే గెలిచింది, న్యాయమే గెలిచింది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, రేవంత్ రెడ్డి లాంటి వాడు ఆపితే ఆగది, మేము నిజాయితీ పరలం, తోపులం, తురుములం అని చెప్పేసేమో అట్లేసుకుంటారు. అంటే వీళ్ళు సేఫ్ అయితే వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తేనేమో కోర్టులు గొప్పవి, న్యాయమూర్తులు గొప్పలు, దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అదే వీళ్ళు కోరుకొని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఏదైనా వస్తే ఆ విషయంలో అసంతృప్తి. అసలు రేవంత్ రెడ్డి చేసినట్టు ఏమన్నా దీనిలో ఏమన్నా బ్రెయిన్ ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి. అసలు మీరు అట్లా పోలీస్ ఆఫీసర్ ఎట్లా అయ్యారో కూడా ఎవరికి అర్థమైతే ఐపీఎస్ ఎట్లా అయ్యారో కూడా ఇక్కడ క్లియర్ గా. మరి అంటే ఈ కోర్టులని వ్యవస్థలని ఒక ముఖ్యమంత్రి మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటుర్రా మీరు? చేయగలుగుతాడు అనుకున్నప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి ఎంత చేస్తుండాలి? గత 10 ఏళ్ళు ఏళ్ళటువంటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ విషయంలో కావచ్చు ఎంత వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉంటాడు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం అవినీతి విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం విషయంలో కావచ్చు, ఎప్పుడు పోతే మత్తుకున్నాయి కదా. మరి మీరు కూడా అప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేసిరా? ఇంకా అప్పుడు నువ్వు అవతలున్నావు, దొరలను తరిమి కొడతా అని చెప్పి నరికిన పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడి ఇప్పుడు దొరదొడ్లకు పోయినావు. కానీ ముఖ్యమంత్రులు జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉందా లేదా ఒకటి క్లారిటీ చెప్పుని. మీరు మీకు అనుకూలంగా తీర్పులు వస్తేనేమో న్యాయ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్టు, మీరు కోరుకోని రిజల్ట్ వస్తేనేమో ఇక్కడ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్ట. అటు కేటీఆర్ గట్లే మోపోయాడు. ప్రతి విషయం ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో నెంబర్ 1గా పోతేనేమో ఇది మా అయ్య పుణ్యమే అంటాడు. ఏదన్నా ర్యాంకుల దిగజారితేనేమో ఇది రేవంత్ రెడ్డి 2 నెలలు నాశనం చేసినట్టు. రియల్ ఎస్టేట్ స్టార్టింగ్ లోనే ఏం బలుకుతలేదని చెప్పేసి రియల్ ఎస్టేట్ అంతా సర్వనాశనం చేసి రేవంత్ రెడ్డి అంటాడు. 200 కోట్ల అమ్ముడు పోగానే అది మా పుణ్యమే అంటాడు. క్రెడిట్ చోర్లు వీళ్ళంతా, అది పార్ట్ టైం పొలిటీషియన్స్ వీళ్ళంతా. ఇక హరీష్ రావు ఏమో మంత్రి పదవి నీళ్లు వారబెడతా అని ఆయన అడుక్కుంటున్నాడు. సో బీఆర్ఎస్ పరిస్థితి అయితే గిట్లుంది.